ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రీవ్యూ వీడియో చూసారు కదా. సో మనకు ఈ మధ్య ఈ సాంగ్ ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండింగ్ అవుతుంది కదా. సో మనకు ఈ సాంగ్తో మన ఫొటోస్తో ఈ విధంగా ఈ డీజే రెమిక్స్ సాంగ్తో ఎగ్జాక్ట్గా బీట్స్కి తగ్గట్టుగా ఇలాంటి ఎఫెక్ట్స్తో మీరు కూడా మీ ఫొటోస్తో ఇలాంటి వీడియో చాలా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు అండ్ చాలా సింపుల్గా. ఓకే, సో డైరెక్ట్గా మీకు టెంప్లెట్ ఇచ్చేస్తాను. టెంప్లెట్తో మీరు ఈ విధంగా వీడియోని క్రియేట్ చేసుకోండి. ఫస్ట్గా మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసుకుంటే ఈ విధంగా నా టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ అవుతుంది. సో ఇది నా టెలిగ్రామ్ ఛానల్ పవన్ టెక్ అని సేమ్ నా లోగోతో ఉంటుంది. లేదా మీరు డైరెక్ట్గా టెలిగ్రామ్లో పవన్ టెక్ అని సెర్చ్ చేసినా నా ఛానల్ వచ్చేస్తుంది. ఇక్కడ మీకు లేటెస్ట్గా ఒక క్యూఆర్ కోడ్ ఇమేజ్ ఇచ్చాను. ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని సేవ్ టు గ్యాలరీ మీద క్లిక్ చేసుకొని ఈ క్యూఆర్ కోడ్ ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, డౌన్లోడ్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ విఎన్ యాప్ని ఓపెన్ చేసుకోండి. సో చాలా సింపుల్ అనమాట ఈ వీడియో క్రియేట్ చేసుకోవడం. ఓకే, విఎన్ యాప్ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఈ విధంగా ఉంటుంది. దెన్ ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఇక్కడ సింపుల్గా ఇక్కడ స్కానర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఓకే, అండ్ స్కానర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీడియా ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ మీరు ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నారు కదా టెలిగ్రామ్ ఛానల్ నుంచి నా క్యూఆర్ కోడ్ ఇమేజ్, సో దాన్ని స్కాన్ చేసుకోవాలి. దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా మనకు టెంప్లెట్ అనేది అన్లాక్ అవుతుంది. ఇక్కడ డౌన్లోడ్ అని ఆప్షన్ ఉంటుంది. సో నేను ఆల్రెడీ దీన్ని ఈ టెంప్లెట్ని డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇక్కడ యూస్ టెంప్లెట్ అని ఆప్షన్ వస్తుంది. సో మీకు ఫస్ట్ టైం మీరు స్కాన్ చేస్తే డౌన్లోడ్ అని ఆప్షన్ వస్తుంది. ఆ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సింపుల్గా ఈ టెంప్లెట్ని డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ యూస్ టెంప్లెట్ మీద క్లిక్ చేసుకోవాలి. ఓకే, సో యూస్ టెంప్లెట్ మీద క్లిక్ చేసుకుంటే ఇప్పుడు మీ గ్యాలరీలో ఉన్న ఫొటోస్ అన్నీ కూడా కనిపిస్తాయి. సో ఇప్పుడు మీ గ్యాలరీ నుంచి 15 ఫొటోస్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ నేను ఫొటోస్ అన్నింటినీ సెలెక్ట్ చేసుకుంటాను. సో టోటల్గా ఇక్కడ 15 ఫొటోస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ నేను టోటల్గా 15 ఫొటోస్ని సెలెక్ట్ చేసుకున్నాను. దెన్ ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మనకు ఇక్కడ వీడియో అనేది క్రియేట్ అవుతుంది. జస్ట్ ఒక 10 సెకండ్ ఇక్కడ వెయిట్ చేసుకుంటే మనకు టెంప్లెట్ అనేది జనరేట్ అయిపోయి అన్ని ఫొటోస్ కూడా మన ఫొటోస్ కూడా సెట్ అయిపోతాయి. దెన్ ఇప్పుడు సెట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు ప్లే ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఓకే మనకు ఈ విధంగా వీడియో వస్తుంది. ఓకే, మనకు వీడియో అనేది ఈ విధంగా వీడియో వస్తుంది. సాంగ్ని మీరు సపరేట్గా డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనకు సాంగ్ ఈ టెంప్లెట్లోనే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు వీడియో క్రియేట్ అయిపోయిన తర్వాత పైన ఇక్కడ సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మీకు నచ్చిన రిజల్యూషన్ సెలెక్ట్ చేసుకోవాలి 1080p అండ్ ఫ్రేమ్ రేట్ ఇక్కడ 50, 60 ఏదైనా పెట్టుకోండి. దెన్ ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సింపుల్గా ఈ వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోండి.